హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. సో మనము మన కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ చాప్టర్ పేరు ఏంది? ఎలిప్స్. సో ఈ సిరీస్లో మొత్తం మనము ఎలిప్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ వీడియోలో ఏమనుకున్నాము, ఏం చెప్పుకుంటున్నాము ఇప్పుడు మనము? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. అండ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఏంది? x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో మనము స్టాండర్డ్ ఫామ్ని ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు చాలా మందికి అసలు ఎలిప్స్ అంటే ఏందో తెలియదు. ఓకే, సో ఎలిప్స్ డెఫినేషన్, అసలు ఈ ఎలిప్స్ అనే కర్వ్ మనకి ఎట్లొచ్చింది, ఏ కండిషన్ని తీసుకుంటే మనకి ఎలిప్స్ కర్వ్ అనేది వచ్చిందో ఒక 2 minutes చూద్దాం. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, ఎలిప్స్ ఈ కర్వ్ ఎట్లొచ్చింది, ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది వచ్చింది అనేది. ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే జాగ్రత్తగా వినండి. ఒక పాయింట్ తీసుకున్నా, ఆ పాయింట్కి ఎస్ అని నేమ్ పెట్టిన. ఈ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా? అండ్ నేను ఒక లైన్ తీసుకున్నా, దాని పేరు ఏమనుకుంటున్నా నేను? ఎం అనుకుంటున్నా. ఆ లైన్ వచ్చేసి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఓకే, ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటే దాని అర్థమైంది ఈ రెండు వాటి యొక్క పొజిషన్స్ అనేటివి చేంజ్ అయ్యవు. దీని లొకేషన్ కాన్స్టెంట్ ఉంటుందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ర్యాండమ్ ఒక పాయింట్ తీసుకుంటున్నా, px, y అని. ఓకే, తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నా, ఎస్పి. నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ లైన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, లైన్కి పాయింట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్సే ఉంటుంది. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. చూడండి, ఈ డిస్టెన్స్ కూడా కనుక్కున్నాం బై పిఎం. నాకు ఒక వాల్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 0.7 వచ్చింది అనుకుందాం. ఓకే, నేను ఏం చేసిన, ఈ పాయింట్ని పీ పాయింట్ ఇంకో లొకేషన్కి మూవ్ చేసిన. సరే, ఇక్కడికి మూవ్ చేసినాం అనుకుందాం పీ. అప్పుడు కూడా నేను ఏం చేసిన, ఎస్పీ బై పిఎం చేసిన. అంటే పీ కొత్త పాయింట్కి వెళ్ళింది కాబట్టి ఈ ఎస్కి పీకి అండ్ ఈ పీకి ఎంకి డిస్టెన్స్ కనుక్కున్నాం. అప్పుడు కూడా 0.7 వచ్చింది. సో నేను ఏం చేసిన అంటే ఈ పీ పాయింట్ని అట్లా మూవ్ చేసుకుంటూ వెళ్ళిన. ఆ పీ పాయింట్ని ఎట్లా మూవ్ చేసిన అంటే ఆ పీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. పీ పాయింట్ అనేది ఎక్కడికి మూవ్ అయినా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు పీని అట్లా మూవ్ చేసుకుంటూ వచ్చిన అండ్ నేనేం చేసిన అంటే ఇట్లాంటి ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఇంకొకటి తీసుకున్నా, ఇంకొక ఫిక్స్డ్ పాయింట్, ఇంకొక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. సో అక్కడ కూడా నేనేం చేసిన, పీ అనే ఒక పాయింట్ని సెలెక్ట్ చేసిన, మనకి ఇదే వచ్చింది, ఎస్ డాష్ పీ బై పిఎం డాష్ చేసిన 0.7 వచ్చింది. సో నేను ఏం చేసిన, ఈ పీ అనే పాయింట్ని డిఫరెంట్ లొకేషన్స్కి మూవ్ చేసిన, సచ్ దట్ ఏ పాయింట్కి మూవ్ అయినా కానీ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకుండా వచ్చింది. సో అట్లా నేను ఈ పీ అనే పాయింట్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటికీ ట్రావెల్ చేసిన తర్వాత వాటి అన్నిటిని ఇట్లా జాయిన్ చేసిన. ఇక్కడ కూడా ఇంకో ఈ ఫిక్స్డ్ పాయింట్, ఈ స్ట్రైట్ లైన్కి వచ్చిన పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసిన. నాకేమొచ్చింది చెప్పండి? ఒక కర్వ్ వచ్చింది. ఆ కర్వ్నే మనము ఎలిప్స్ అంటాం. ఓకేనా? ఆ కర్వ్నే మనం ఎలిప్స్ అంటాం. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసిన పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే వచ్చే కర్వే ఎలిప్స్. ఓకేనా? అయితే మీరు గమనించండి, ఇక్కడ ఎప్పుడు మనకి ఈ రేషియో ఉందా, ఆ రేషియో అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఆ రేషియోని మనం ఏమంటాం అంటే ఈ రేషియోని ఎసెంట్రిసిటీ అని అంటాం. సో ఎలిప్స్కి ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే ఈ ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ చూడండి, నేను అందుకే 0.7 తీసుకున్నాను. 0.7 ఈజ్ లెస్ దాన్ 1 కదా? ఎస్, అంటే ఫర్ ఎలిప్స్ ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దాన్ 1. సో ఇప్పుడు మీకు ఎలిప్స్ డెఫినేషన్ క్లియర్గా అర్థమైందా? ఎలిప్స్ కర్వ్ అనేది ఎట్లా వచ్చిందో మనకు క్లియర్గా అర్థమైందా? ఏ కండిషన్ తీసుకుంటే మనకి టోటల్గా ఈ కర్వ్ వచ్చింది అనేది క్లియర్గా అర్థమైందా? ఓకే, రైట్. సో కండిషన్ ఏంటి? ఎస్పీ బై పిఎం ఇది ఈక్వల్స్ టు ఎస్ డాష్ పీ బై పిఎం డాష్ ఇది ఈక్వల్స్ టు ఈ. వచ్చిందా లేదా? ఎస్పీ బై పిఎం ఎంత మనకి? 0.7. ఎస్ డాష్ పీ బై పిఎం డాష్ విచ్ ఈస్ నథింగ్ బట్ 0.7. ఆ 0.7ని మనము
ఈ అని అనుకుంటాం. వచ్చిందా లేదా మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు నేను ఎందుకు రాస్తున్నాను ఇది? చలో మన కర్వ్ గురించి క్లియర్గా అర్థమైపోయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డిఫైనింగ్ కానిక్ సెక్షన్, ఎసెంట్రిసిటీ కూడా మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది అర్థమైంది కాబట్టి మనం డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక ప్రూఫ్ ఉంది, బట్ ఆ ప్రూఫ్ ఏంటంటే దీనికి పెద్దగా వాల్యూ లేదు, దానికి అది ఏం వాల్యూ యాడ్ చేయట్లేదు మనకి. సో డైరెక్ట్గా మనము స్టాండర్డ్ ఫామ్లోకి వెళ్ళిపోయి స్టాండర్డ్ ఫామ్ని డీటెయిల్గా ఓకే మొత్తం దాన్ని పోస్ట్ మార్టం చేసి ప్రతి ఒక్క పార్ట్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? చాలు. ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎన్ని ఫిక్స్డ్ పాయింట్స్ని తీసుకున్నాం మనము? 1, 2. ఆ ఫిక్స్డ్ పాయింట్స్ని మనం ఏమంటామంటే ఫోకై అంటాం. ఓకేనా? ఏమంటాం? ఫోకై. సో ఇప్పుడు ఈ ఫోకై పాయింట్స్కి కోఆర్డినేట్స్ ఏంది చూడండి. ఇది వచ్చేసి AE,0, ఇది వచ్చేసి -AE,0. సో ఎస్ ఎంత? AE,0. ఎస్ డాష్ ఎంత? -AE,0. రైట్. అండ్ మీరు గమనించినట్టయితే సెంటర్ నుంచి ఫోకస్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే AE. ఓకేనా? ఇప్పుడు సెంటర్ నుంచి ఫోకస్ కి AE కాబట్టి ఇది కూడా డిస్టెన్స్ ఎంత ఉంటుంది? AE. ఇది కూడా ఫోకస్ కాబట్టి మీరు గమనించినట్టయితే సెంటర్ నుంచి చూడండి ఫోకస్ కి డిస్టెన్స్ ఎంత? AE. రెండు ఫోకస్ల మధ్య డిస్టెన్స్ ఎంత చెప్పండి? ఎస్ నుంచి ఎస్ డాష్ కి మధ్య డిస్టెన్స్ చెప్పండి నాకు ఇప్పుడు. ఎస్ డాష్ ఎంత ఉంటుంది చెప్పండి? ఇది AE ప్లస్ ఇది AE. AE ప్లస్ AE ఎంత? 2AE. అవునా కదా? సో SS డాష్ ఈజ్ నథింగ్ బట్ AE ప్లస్ AE 2AE. సో క్లియర్గా అర్థమైందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, అది తర్వాత చెప్తాను. సో ఫోకై గురించి క్లియర్ అర్థమైంది, ఈ పాయింట్ క్లియర్ అర్థమైందా? నెక్స్ట్ డైరెక్ట్రిసిస్. సో మనం ఏవైతే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నామో చూడండి, వాటిని మనం ఏమంటామంటే డైరెక్ట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్రిసిస్. సో ఇవి లైన్స్ కాబట్టి వీటికి ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కి ఈక్వేషన్ ఏంది? డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటంటే x మైనస్ a/e is equals to 0. x plus a/e is equals to 0. ఓకే, సో దీన్ని నేను x ప్లస్ ఆర్ మైనస్ a/e is equals to 0 అని రాసుకోవచ్చా? రాసుకోలేనా? ఎస్, రాసుకోవచ్చు. ఒక్క నిమిషం. చిన్న ఇంటరప్షన్, సారీ. సో మనం రాసుకోవచ్చా? రాసుకోలేమా? ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ a/e ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకోవచ్చు కదా? ఎస్. సో ఇందాక మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ వరకు డిస్కస్ చేసినాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో ఫస్ట్ మనకి మేజర్ యాక్సిస్ అంటే ఏందో తెలియాలి కదా స్వామి, అప్పుడే మనము లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ గురించి మాట్లాడుకోవచ్చు. మీరు మేజర్ యాక్సిస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఆ యాక్సిస్ మీద మనకి ఫోకస్ అనేది లొకేట్ అయ్యి ఉండాలి. ఏ యాక్సిస్ మీద అయితే ఫోకస్ లొకేట్ అయ్యి ఉంటుంది అండ్ డైరెక్ట్రిసిస్ అనేది 90 degrees మేక్ చేస్తుందో దట్ విల్ బీ ద మేజర్ యాక్సిస్. సో మీరు ఒక పారాబోలా ఎలిప్స్ని యూజ్ చేసి అది స్టాండర్డ్ ఫామ్ అని ఎట్లా కంక్లూడ్ చేయగలుగుతారు అండ్ అందులో ఉన్న మేజర్ యాక్సిస్ని ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు అంటే ఏ యాక్సిస్ అయితే 90 degrees మేక్ చేస్తుందో డైరెక్ట్రిసిస్ తోటి, రెండు డైరెక్ట్రిసిస్ తోటి 90 degrees మేక్ చేస్తుంది అండ్ ఫోకస్ అనేది ఆ యాక్సిస్ మీదనే ఉంటుంది. అదే యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ మేజర్ యాక్సిస్ అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ మనకు మేజర్ యాక్సిస్ ఏం చెప్పండి? ఇదా కాదా? ఎస్. ఇప్పుడు ఇది వచ్చేసి మేజర్ యాక్సిస్, సారీ ఇంకో ఇది. ఓకే, ఇప్పుడు ఈ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ ఎంత అంటే ఎట్లా చెప్తారు? ఏ డాష్కి ఏకి మధ్యలో ఉన్న లెంత్నే మనము లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అని అంటాం. సో ఇప్పుడు మనకి ఏ అంటే కోఆర్డినేట్స్ ఏం చెప్పండి? a,0 అని అర్థం. నెక్స్ట్ ఏ డాష్ కోఆర్డినేట్స్ ఏంది? -a,0 అని అర్థం. ఓకేనా? సో సింపుల్గా a,0 -a,0. సో ఇప్పుడు ఏకి ఏ డాష్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, అవునా కదా? సో
ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, మొత్తం కలిపితే ఎంత 2a. సో చాలామందికి డౌట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఎందుకు అంటే మనకి సెంటర్ ఏదైతుందో ఆ సెంటర్ వచ్చేసి 0,0 ఫర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. సో 0,0 నుంచి a,0కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఏ. అవునా కాదా? ఎస్. మళ్ళీ 0,0 నుంచి -a,కి డిస్టెన్స్ ఎంత? a,0కి ఏ. సో a ప్లస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 2a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే ఇంకొక యాక్సిస్ ఏదైతే ఉంటుందో ఎలిప్స్కి, చూడండి ఇంకో యాక్సిస్ వచ్చేసి ఇది, దాన్నే మైనర్ యాక్సిస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎట్లా అనుకుంటాం అంటే ఈ బి పాయింట్ వచ్చేసి బి 0,b, ఈ బి డాష్ వచ్చేసి అంటే ఎగ్జాక్ట్ ఇది 0,-b. ఇప్పుడు దీని మధ్య లెంత్ ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి బి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి బి. సో బి ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ 2b. సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ అంటే ఇందాకనే మనం ఏం చెప్పుకున్నాము? SP/PM కదా. సో దీనికి నేను డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తున్నా. ఈజ్ ఈక్వల్స్ టు √a² - b²/a. చాలామందికి మీరు దీనికి ఎందుకు ప్రూఫ్ చెప్పట్లేదు అంటే ఇదంతా సిగ్నిఫికెంట్ కాదు. ఓకే, ఎప్పుడైనా మనం మంచిగా అడ్వాన్స్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు లైక్ ఎంసెట్, మెయిన్స్, జేఈకి అవి కూడా చేద్దాం మెల్లగా. సో ఇప్పటికైతే ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు √a² - b²/a అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫర్ స్టాండర్డ్ ఎలిప్స్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్. నేను డైరెక్ట్ మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ y = 0 అని రాస్తున్నా, మైనర్ యాక్సిస్ ఈక్వేషన్ x = 0 రాస్తున్నా. చాలామందికి ఇది ఎట్లా సార్ అని డౌట్ ఉంది. క్లారిఫై చేసి చూడండి. ఇక్కడ మీకు చెప్పడానికి కోఆర్డినేట్ యాక్సిస్ గురించి ఐడియా ఉంది కదా, అదొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, 1 మినిట్లో అయిపోతుంది, వినండి. చూడండి, ఇది కోఆర్డినేట్ యాక్సిసా. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీద నేను చూడండి కొన్ని పాయింట్స్ ప్లాట్ చేసిన. ఈ పాయింట్ యొక్క దీని యొక్క లొకేషన్ చెప్పండి 1,0. ఈ పాయింట్ యొక్క లొకేషన్ 3,0. ఈ పాయింట్ యొక్క లొకేషన్ 4,0. ఈ పాయింట్ యొక్క లొకేషన్ 0,-3. మీరు గమనించినట్టయితే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్న ఏ పాయింట్లోనైనా మనకి -3,0 ఏ పాయింట్లోనైనా మనకి ఏం కామన్ ఉంది చెప్పండి? వై అంటే ఆర్డినేట్ అనేది 0 ఉంది, అంటే y పాయింట్ 0 ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా సరే y అనేది 0 ఉంటుంది. అందుకే నేను ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే y = 0 అన్న. సిమిలర్గా y యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్లోనైనా x పాయింట్ 0 ఉంటుంది కాబట్టి x = 0. ఇప్పుడు మనకి మేజర్ యాక్సిస్ వచ్చేసి ఏముంది? x విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ కదా. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ y is 0 కాబట్టి y = 0. అలాంగ్ y యాక్సిస్ x is 0 కాబట్టి x = 0. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పడం ఏం మర్చిపోయినా అంటే C అనేది మిడ్ పాయింట్ ఇంకా అది. ఓకే, దేనికి మిడ్ పాయింట్? S'-కి మిడ్ పాయింట్ CA, A'-కి కూడా మిడ్ పాయింట్ CA. అంటే మొత్తం మీద మీకు ఏమర్థమైనట్టు? A'-కి మధ్యలో ఉన్నది CA, S'కి S'-కి మధ్యలో కూడా ఉన్నది CA. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే Cకి దీన్ని Z అంటాం మనం. ఓకేనా, అది మర్చిపోయినా. దీన్ని Z' అంటాం. సో CZ. ఓకే, ఇక్కడ రాద్దాం, ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకే, ఇక్కడ రాసేద్దాం. CZ ఇది ఈక్వల్స్ టు A/E. CZ' ఇది ఈక్వల్స్ టు A/E. అంటే Cకి Zకి మధ్యలో డిస్టెన్స్ A/E, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. Cకి Z' మధ్యలో డిస్టెన్స్ కూడా A/B. సో క్లియర్గా అర్థమైందా? ఇవి మీకు అర్థమైనాయి అనుకోండి, ఫుల్ చాప్టర్ ఫటాఫట్ అయిపోతుంది. సో క్లియరా? సో ఇందాక మనము స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాము. ఇప్పుడు అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లేదా టర్మ్స్ అనుకోండి, వాటి గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం డీల్ చేసే ప్రాబ్లమ్స్లో అవి మనకి ఫ్రీక్వెంట్గా అపియర్ అవుతుంటాయి. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డెఫినేషన్ చూడండి, డబల్ ఆర్డినేట్ అంటే ఏందో చూద్దాం. ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ పాయింట్ అండ్ perpendicular to major axis of ellipse is called double ordinate. సో ఏమంటున్నాడు? ఒక పాయింట్ నుంచి పాస్ అవ్వాలంట కార్డ్. ఓకే, అండ్
మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉండాలంట. సో డ్రా చేద్దాం. సో ర్యాండమ్గా నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. ఓకే, ఈ పాయింట్ నుంచి నేను ఐఎమ్ డ్రాయింగ్ ఏ లైన్. కార్డ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ లైన్ విచ్ టచెస్ ద కర్వ్ ఎట్ 2 points. సో చూడండి, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యూ అనుకుందాం. క్యూ నుంచి పాస్ అవుతుంది, మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంది, అండ్ ఇంకో దగ్గర కూడా టచ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ డబల్ ఆర్డినేట్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఫోకల్ కార్డ్. ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. సో ఫోకల్ కార్డ్ అంటే ఏంది? సింపుల్గా ఒక కార్డ్ ఎప్పుడైతే ఫోకస్ నుంచి పాస్ అవుతుందో, సింపుల్గా జస్ట్ ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. సో దీన్ని మనం ఫోకల్ కార్డ్ అనేయచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్ కాబట్టి. చలో డన్, ఫోకల్ కార్డ్ కూడా క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. ద ఫోకల్ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్ ఈస్ కాల్డ్ లాటస్ రెక్టమ్. చాలా 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 జాగ్రత్తగా వినండి. ఇట్ ఈజ్ ఎ ఫోకల్ కార్డ్ అంట. అది ఫోకల్ కార్డ్ అయినప్పుడు మళ్ళీ మనం లాటస్ రెక్టమ్ని సపరేట్గా ఎందుకు డిఫైన్ చేసుకోవడము? వెయిట్ చేయండి. ఇట్ ఈస్ ఎ ఫోకల్ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్. అది మీరు గమనించాలి. సో నేను ఫస్ట్ ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ నుంచి పాస్ కావాలి, ఎట్ ద సేమ్ టైం మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. చూడండి, ఫోకస్ నుంచి పాస్ అయింది, ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ పర్పెండిక్యులర్గా ఉందా? ఎస్, మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ this is called latus rectum. The chord which passes through focus నుంచి పాస్ అయింది, అండ్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్. ఉందా లేదా? ఎస్. సరే, ఇప్పుడు మళ్ళీ మనము దీని లెంత్ ఎట్లా కనుక్కుంటాము? అదే పెద్ద క్వశ్చన్ మనకి. సో దీని లెంత్ కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్స్లో ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. సో దీన్ని ఎల్ అనుకుంటున్నా, దీన్ని ఎల్ డాష్ అనుకుంటున్నా. ఓకే, సరే. ఇప్పుడు నేను ఎల్ పాయింట్ని డైరెక్ట్ ఏఈ కామా ఎల్ అని రాస్తున్నా, ఎల్ డాష్ని మైనస్ ఏఈ కామా ఎల్ రాస్తున్నా. ఏఈ కామా మైనస్ ఎల్. చాలామందికి డైరెక్ట్ ఎట్లా రాసేసినారు మీరు? ఏఈ కామా ఎల్ ఎట్లా అనుకున్నారు, ఏఈ కామా మైనస్ ఎల్ ఎట్లా అనుకున్నారంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ఒక పాయింట్ తీసుకున్నా. సో ఇది వచ్చేసి కోఆర్డినేట్ యాక్సిస్, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్లో నేను ఒక పాయింట్ తీసుకున్నా. ఓకే, ఆ పాయింట్ వచ్చేసి ఏంది? 2,3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2,3కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్ ఇంకొకటి లొకేట్ చేయాలనుకుంటున్నా. ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ ఉండాలంటే చూడండి, ఇది 2,3 అయితే ఇది ఎంత అవుతుంది మనకి? ఫర్ టైం బీయింగ్ దీన్ని మనం మిర్రర్ అనుకుందాం, ఎక్స్ యాక్సిస్ని. ఓకే, ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మిర్రర్లో పడుతుందో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. ఎస్, ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ ఉంటుందా ఉండదా? సో మీరు అట్లనే అనుకోండి. ఇప్పుడు 2,3 అయితే ఇది ఎంత అవుతుంది? 2,-3 అవుతుంది. పక్కా అర్థమైందా? అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ 2 ఉందా, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ -3 ఉంది. -3 ఎందుకు వచ్చిందంటే మీరు గమనించినట్టు ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్స్ ఏముంటాయి? ప్లస్ కామా ప్లస్. ఫోర్త్ క్వాడ్రెంట్లో ప్లస్ కామా మైనస్. మీరు చూడండి, ఎక్స్ ఎప్పుడు ప్లస్ ఉండాలి, వై ఆర్డినేట్ ఎప్పుడు మైనస్ ఉండాలి, అందుకే మైనస్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు అదే అప్లై చేయండి. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇది ఏఈ ఎందుకు తీసుకురు, ఇది ఎల్లు తీసుకురండి. మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను ఈ లైన్ జాయిన్ చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? అది 2,0 నుంచే కదా. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఏఈ కామా 0 నుంచి పాస్ అవుతుంది. అవునా కాదా? అంటే మీరు డైరెక్ట్గా ఈ పాయింట్ ఇక్కడ తీసేసుకోవచ్చు. చూడండి, కావాలంటే 2A ఇక్కడ ఉందా లేదా, 2A ఇక్కడ ఉందా లేదా? ఎస్, అంటే ఏఈని నేను ఇక్కడ తీసుకోవచ్చు, ఏఈని కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు నేను ఆపోజిట్లో. కానీ ఎల్ ఎట్లా వచ్చింది అంటే నేను ఈ లెంత్ని ఏమనుకున్నా అంటే ఎల్ అనుకున్నా, ఈ లెంత్ని కూడా ఎల్ అనుకున్నా, అందుకే నాకు ఇక్కడ ఎల్ వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా ఏఈ కామా ఎల్ ఎట్లా వచ్చిందో? సిన్స్ దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ లైన్, ఆ కాన్సెప్ట్ వదిలేసేయండి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న ఎక్స్ పాయింట్ ఏది ఉంటుందో ఇది కూడా అదే ఉంటుంది రెండిట్లో. మళ్ళీ ఎల్ ఎందుకు ఉందంటే దీని లెంత్ ఎంత మనకి, దీని లెంత్ ఎంత? ఎల్. సో అందుకే మనకి ఇది కూడా ఎల్ వచ్చింది.
సో ఇది ఎల్ వచ్చింది, అది ఎల్ వచ్చింది కాబట్టి ఏఈ కామా ఎల్, ఏఈ కామా మైనస్ ఎల్. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా? ఓకేనా? లెంత్ ఎంత చెప్పండి? దిస్ ఎల్ ప్లస్ దిస్ ఎల్, అంతే కదా. అంటే నేను ఇప్పుడు 2L, నేను ఎల్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది నాకు. సో నేను ఎట్లా కనుక్కుంటున్నాను చూడండి. మనకి పాయింట్స్ ఏమున్నాయి? ఏఈ కామా ఎల్, ఏఈ కామా మైనస్ ఎల్. మీరు చూసినట్టయితే ఈ ఏఈ కామా, ఈ పాయింట్ ఏదైతుందో ఏఈ కామా ఎల్, అది ఎలిప్స్ మీద ఉందా లేదా? సో ఇట్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. సో నేను ఎక్స్ ప్లేస్లో ఏఈ, వై ప్లేస్లో ఎల్ పెట్టుకుంటున్నాను. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో ఎల్ స్క్వేర్ ఎల్. సో ఎల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేసినా చెప్పండి, ఈ స్క్వేర్ నట్ సైడ్ పంపించిన అప్పుడు ఏమొస్తుంది? ఎల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ స్క్వేర్. తర్వాత నేను ఏం చేసిన, ఎల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ మనకి ఈ స్క్వేర్ వాల్యూ అంతా ఎసెంట్రిసిటీ రాపించిన కదా, ఈ ఈజ్ ఈక్వల్స్ టు అని రాపించిన, మీరు స్క్వేర్ పెట్టుకోండి. ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సాల్వ్ చేయండి. ఏ స్క్వేర్ ఎల్సిఎం అయితే ఎల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఎల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు, ఈ బీ స్క్వేర్ నాట్ పంపించండి, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, బీ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ బీ పవర్ 4 బై ఏ స్క్వేర్. స్క్వేర్ అట్ పోతే రూట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ బీ పవర్ 4 బై ఏ స్క్వేర్. సో బీ పవర్ 4 బై ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ రూట్ అంటే ఏ. సో నాకు టోటల్గా ఎల్ వాల్యూ ఎంత వచ్చింది అంటే నాకు ఈ ఎల్ వచ్చింది 2L ఎల్ వచ్చింది. ఎంత వచ్చింది? 2 ఇంటూ బీ స్క్వేర్ బై ఏ, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2b స్క్వేర్ బై ఏ. మనకు వచ్చిందా లేదా? సో ఈ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అనేది మనకి ప్రాబ్లమ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ గురించి ఫుల్ అంటే ఫుల్ చదివేసుకున్నాము. ఇప్పుడు ఇదొక టైప్ ఆఫ్ ఎలిప్స్. ఓకే, ఇప్పుడు ఆ ఎలిప్స్కి ఈ ఎలిప్స్కి డిఫరెన్స్ ఏందో మీరు చెప్పగలగాలి. డిఫరెన్స్ ఏంది చెప్పుకోండి. మీరు డిఫరెన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఎలిప్స్లో మీరు గమనించినట్టయితే ఫోకస్ ఎక్కడుంది? డైరెక్ట్రిస్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? డైరెక్ట్రిస్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది. దట్ ఈస్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. సో ఇందాక మనకు మేజర్ యాక్సిస్ ఏది ఉండే? ఇది ఉండే. కానీ ఇప్పుడు మేజర్ యాక్సిస్ ఏంది? ఇది. సో మీరు ఎలిప్స్ని మెయిన్గా హౌ టు ఐడెంటిఫై ఎలిప్స్ అంటే బై లుకింగ్ ఎట్ ద మేజర్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు మేజర్ యాక్సిస్ ఇది కాబట్టి మనకి ఎలిప్స్ అనేది ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది మేజర్ యాక్సిస్ అయిందనుకో ఇట్లా వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? అయితే ఇప్పుడు మనం ప్రతిసారి ఎలిప్స్ మనకి డయాగ్రామ్ ఇయ్యాడు కదా, ప్రతిసారి ఫిగర్ ఇయ్యాడు కదా, జస్ట్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. మరి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అది ఈ ఎలిప్సా లేకపోతే ఆ ఎలిప్సా అని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే బై లుకింగ్ ఎట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ బి ఉంది. ఓకే, అప్పుడు మనకు వచ్చే ఎలిప్స్ ఇట్లుంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి ఉంది, మనకు వచ్చే ఎలిప్స్ ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, ఇది ఇట్లుంటుంది. సో ఇట్లా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ ఏందని. సో ఇక్కడ మనకి ఎలిప్స్ ఈక్వేషన్ సేమ్ ఉంటుంది, దానికి కూడా స్టాండర్డ్ ఫామ్కి కూడా ఎలిప్స్ ఈక్వేషన్ ఇదే, ఈ ఎలిప్స్కి కూడా ఇదే. కానీ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ విధంగా. సో క్లియర్గా అర్థమైపోయింది. చాలు. అయితే ఇప్పుడు మనకి మేజర్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ అయితే ఏమేమి చేంజెస్ టేక్స్ ప్లేస్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫోకస్ ఏమవుతుంది తెలుసా? చాలామందికి ఇది డౌట్ ఉంటుంది. b,0 మైనస్ b,0 ఇది మీకు తెలవాలి. ఓకేనా? మీరు మర్చిపోయి మళ్ళీ a,0 రాసినారు అనుకోండి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఈ టూ ఫోకస్లకు మధ్యలో డిస్టెన్స్ SS డాష్ ఈజ్ నథింగ్ బట్ 2BE. ఎందుకు చెప్పండి? మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఎలిప్స్కి సెంటర్ అనేది 0,0నే. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? B, ఈ డిస్టెన్స్ ఎంత? B. సో BE ప్లస్ B ఈజ్ నథింగ్ బట్ 2BE. మళ్ళీ డైరెక్ట్రిసెస్ ఎట్లా అంటే సింపుల్, x ప్లస్ ఆర్ మైనస్ B/E. అక్కడ ఏమొచ్చింది? A/E. ఇక్కడ B/E వచ్చేస్తుంది. ఈజీ గుర్తుపెట్టుకోండి అట్లా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, అక్కడ ఏముండే?
2a. ఇక్కడ ఏముంటుంది 2b. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ మన పాత ఎలిప్స్లో ఏముండే 2b, ఇక్కడ దానికి ఆపోజిట్ 2a. ఎసెంట్రిసిటీ అక్కడ ఏముండే E ఈజ్ ఈక్వల్స్ టు, సరే ఈ స్క్వేర్ పెట్టుకుందాం, a² మైనస్ b² ఉండే, ఇక్కడ ఏమవుతుంది b² - a² ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ అంతే. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అక్కడ ఏముంది y ఈక్వల్స్ టు 0, ఇక్కడ x ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అక్కడ x ఈక్వల్స్ టు 0, ఇక్కడ y ఈక్వల్స్ టు 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంది 2b²a, అక్కడ ఇక్కడ 2a²b. సో క్లియర్గా అర్థమైపోయిందా? సో 2 ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్, వాటి గురించి డీటెయిల్ ఇంకా ఫోకస్, డైరెక్ట్రిసెస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఫోకల్ కార్డ్ ప్రతి ఒక్కటి డిస్కస్ చేసినాం. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.